డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఆలస్యంగా అయిన ఈ మాసం మొత్తం నిర్వహిస్తున్నటువంటి 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి ఈరోజున కదిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సూర్యనారాయణ గారికి, అదేవిధంగా మీ అందరి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ గొంతుకుని ఎప్పటికప్పుడు వినిపించేటువంటి కార్యక్రమం చేస్తూ మీ కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగినటువంటి సోదరుడు నారాయణ స్వామి గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, సోదరుడు బౌద్దీన్ గారికి, కౌన్సిలర్ సిఏ ఇస్మాయిల్ గారికి, ఇంకొక కౌన్సిలర్ మూర్తిపల్లి రమణ గారికి, బండారు మురళి గారికి, బొబ్బిలి రవి గారికి, కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా, అంత్యస్థాయిలో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి కిరణ్ గారికి, విచ్చేసినటువంటి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. మొదటిగా ఒక గంటన్నర లేటుగా వచ్చిన ఆయన క్షమించమని చెప్పి కోరుతాను. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఆరోగ్య ఇబ్బంది ఉంటే దాన్ని డిలే చేసిన. రెండవది, రాజకీయ పార్టీలు మామూలుగా గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనించినారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా మనుషుల మాదిరి చూడరు, వాళ్ళు ఓటర్ల మాదిరిగా చూస్తారు. మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విస్మరించినారు గడిచిన 5 సంవత్సరాలు. కానీ మనసున్నటువంటి వాళ్ళు నాయకులుగా ఎదిగితే ఏ రకంగా ఉంటుందో, నాయకునికి ఉండాల్సిన లక్ష్యం ఏ రకంగా ఉంటుందో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓటర్లుగా చూడడం మిమ్మల్ని సాటి మనుషులుగా చూసినారు. సమాజంలో నిరాదరణకు అవకాశాలు కోల్పోతున్నటువంటి వాళ్లకు అంత్యస్థాయిలో భగవంతుడు చిన్న చూపు చూస్తే మరి సాటి మనుషులు మనం గొప్పగా వాళ్ళని ఆదరించాలా, మనసులో గొప్పగా వాళ్ళని ప్రేమించాలనే ఆలోచనతోనూ వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొని వచ్చేసి ఈ సమాజం మా పట్ల వివక్ష చూపించలేదనే ఒక ఆలోచనని, నమ్మకాన్ని మీకు అందించే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానానికే మొన్న ప్రకటించినటువంటి 7 వరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ఇందాక మీ చైర్మన్ గారు చెప్పున్నారు, కోఆప్షన్ కావచ్చు, లోకల్ బాడీస్లో ఒక రిప్రజెంటేషన్ కావచ్చు, మీకు ప్రాతినిధ్యం కావచ్చు. అంత్యస్థాయిలో ప్రభుత్వం ఏర్పడుతూనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికి కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, 10,000 పెన్షన్ ఇవ్వడం, 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరైనా ఊహించినారా మీరు? 5 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తా అని మాటిచ్చి ఎన్నికలు జరుపుకొని 5 సంవత్సరాలు పెంచుకుంటూనే పోయేసి 2,000ని 3,000 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రాగానే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 మీకు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. 15,000 రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కనీసం ఊహించినారా మీరు? ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా నేనే గతంలో మున్సిపాలిటీలో ఒక 2 కళ్ళు లేని ఆమెను పంపించిన, ఆమెకు ఇచ్చేదంతా 10,000 15,000 ఎంత ఇచ్చేవాళ్ళు. రోజున పెన్షన్ ఇస్తున్నారు 15,000. అంటే మానవత్వం ఉన్నటువంటి నాయకుడు అధికారం లేకుంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మనసుతో ఆలోచన చేస్తారు. మూర్ఖులు, రాక్షసులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను కుప్పకూల్చుకొని ప్రజల ధనాన్ని దోచుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే అన్ని వర్గాల్ని విస్మరిస్తారు. అందుకు ఉదాహరణ గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు చూపించే పోరాట పటిమ మాకందరికి కూడా స్ఫూర్తిదాయకం. మామూలుగా ఒకటి చెప్తుంటారు, కొంతమంది వృద్ధులు పుట్టుకతో, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి. మాలో కూడా చాలామంది అన్నీ బాగున్నా కూడా ఆలోచనలో వైకల్యం ఉంటుంది.
పనిచేసే విధానంలో అంగవైకల్యం ఉంటుంది. కానీ నారాయణ స్వామి మీకు చైర్మన్ యువగలం కార్యక్రమంలో తనకున్నటువంటి ఇబ్బందిని కూడా అధిగమిస్తూ యువకుడైనటువంటి నారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి పోవాలని చెప్పేసి యువగలం కార్యక్రమంతో ప్రజల్లోకి వస్తే అన్ని ఇబ్బందుల్ని తట్టుకుంటూ తనకున్నటువంటి వైఫల్యాన్ని కూడా అధిగమిస్తూ పోరాడినటువంటి తీరుతెన్నులు మీ అందరి పట్టుమని, మీ పోరాట పట్టుమని కానీ పట్టుదలని కానీ మీ అందరి తరపున ఆయన ప్రతిబింబించినాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మామూలుగా తెలివితేటలు భగవంతుడి సృష్టి ఏమంటే కొద్దిగా లోటు పెడితే కొద్దిగా ఎక్కువ వాడతాం. మన కాలు పని చేయలేదంటే మైండ్ ఎక్కువ వాడతాం, కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఇందాక నేను గంటన్నర లేట్ రావడానికి కారణం ఏంటి, నాకు కడుపున వస్తాను, పని చేయలేక ఒక ఇంజక్షన్ వేయించుకొని కూర్చుని ఒక అర్ధగంట. కొద్దిసేపు కడుపు నొప్పి ఇస్తేనే అర్ధగంట పని చేయలేమంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి జీవితం అయిపోయే వరకు కూడా మీరు దీన్ని అధిగమిస్తూ మీరు చేసేటువంటి పోరాటంలో మీరు కొంచెం కోపం చూపించినా కూడా అది సమంజసమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా సమాజానికి కూడా ఈ వేదిక మీద నుంచి అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సోదరుడు వచ్చి ఇప్పుడు కొన్ని వరాలు ఇచ్చినాడు, స్కూటీలు ఇస్తున్నా అని చెప్పేసి. అది మా ప్రమేయం లేకుండా వాళ్ళనే సభను పెట్టించేసి మీ ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయండి. మేము ఇంటర్ఫీరే కాము, దీంట్లో రాజకీయ ప్రమేయాలు పెట్టద్దండి. వాళ్ళు ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి మీరే ఇదే భవనంలో కూర్చొని డిసైడ్ చేసి ఇచ్చేసేయమని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే వరాలు ప్రకటించినారో 7 వరాలు, అందులో మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పెట్టి రిజర్వేషన్స్ కింద పెట్టి చేస్తున్నటువంటి 100కు 100% మీ నియోజకవర్గంలో ఇంకా 1% ఎక్కువే చేస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క గొంతుగా చట్టసభల్లో వినిపించాల. అప్పుడే వాళ్ళ కష్టాలకు, వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కార వేదికగా చట్టసభలు తయారవుతాయి. కాబట్టే ఆయన ఆలోచన చేసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరూ కూడా ఆమోదించడమే కాదు, ఆయన మనసును ఏ ఆలోచనతో అయితే నిర్ణయం తీసుకున్నాడో దాన్ని ఇంకా 10 మేము గౌరవిస్తూ అమలు చేయడంలో కూడా ఇంకా ఒక 1% ఎక్కువ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు వికలాంగుల కాలనీ ఒకటి కట్టుకున్నారు, కొంతమందికి ఇంటి పట్టాల సమస్యలు ఉన్నట్టున్నాయి. మీరు ఎవరన్నా ఉంటే అది కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాం. మీరు మీకు జెన్యున్గా మీకు ఎంత గౌరవంగా చెప్పున్నానంటే స్కూటీలు కూడా మేము ప్రమేయం వద్దు, మా రాజకీయ పార్టీల్ని, మీ కార్పొరేషన్ చైర్మన్ మీ సంఘం వాళ్ళు కూర్చొని డిసిషన్ తీసుకోమని, నిర్ణయం తీసుకోమని. అంతే స్థాయిలో ఆ గౌరవాన్ని మీరు కూడా కాపాడుకోండి. కొంతమంది 2 పట్టాలు తీసుకునేది, 3 పట్టాలు తీసుకునేది. మామూలుగా జగన్మోహన్ రెడ్డికి ఒక రోగం ఉంది, కడుపు నిండినా కళ్ళు నిండవు. ఎంత తింటావు, తింటే అంత తింటావు, తర్వాత కడుపు పట్టదు. కానీ కళ్ళు ఏముంటుంది, ఇట్లా చూసినంత కావాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రోగం, అందుకే ఆయనకు శాపం. 2 ఆడపిల్లలు ఉన్నా డబ్బులు కావాలి ఆయనకి. వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకొని కొట్టేసినాడు లక్షల కోట్లు. ఇప్పటికీ డబ్బులు కొట్టాలనే చూస్తాడు. 5 ఏళ్ళు డబ్బులే కొట్టినాడు. అప్పుడు మామూలుగా వాళ్ళ ఆయన ఉన్నప్పుడైతే ఈయన ఒకడే కొట్టేవాడు. ఈయన అధికారంలోకి వచ్చినా ఈయన భార్య ఇద్దరు జంటగా కొట్టినారు, ఓడు కొట్ల. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం నాయకులకు ఉంటే అది శాపంగా పరిణమించేది ప్రజలకు, సమాజానికి, ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా మాట్లాడండి. సమాజ హితం కోరి పనిచేసేటువంటి పార్టీ ఏది, నాయకుడు ఏది, ఆ నాయకుడి ఆలోచన విధానం ఏందనేది మీరు తెలియజెప్పండి. మీరు చెప్తే ఇంకా వింటారు, మేము చెప్తే రాజకీయం అనుకుంటారు. మీరు చెప్తే మీ పట్ల అంతో ఇంతో కొద్దిగా దయా, కారుణ్యము, ప్రేమ, జాలి అన్నీ ఉంటాయి మీ మీద. కాబట్టి మీరు ఏదైనా చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా తెలియజెప్పమని చెప్పేసి కోరుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని వర్గాల్ని ఆదరించి పైకి తీసుకురావాలా, సమసమానత్వాన్ని సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. అంతేగాని ఎలక్షన్లప్పుడు లెక్కిద్దాం, మందిద్దాం, బిర్యానీ పెడదాం, ఊర్లో మీటింగ్ జరిగినా 10 నియోజకవర్గాల నుంచి బండ్లు పెడదాం,
ఆ బండ్లల్లో మంది ఇచ్చి లెక్కిచ్చి బిర్యానీ ఇచ్చి మీటింగులో జనాలు చూపించి అబ్బబ్బబ్బబ్బబ్బా నాకున్న జనాలు ఎవరికి లేరనిపించుకుందామని ఆలోచన చేసేటువంటి వాళ్ళని ప్రజలు మీరు తెలివిగా 11 సీట్లకు పరిమితం చేసినారు. అటువంటివి నడవవు ప్రజాస్వామ్యంలో. అంతేకాకుండా నిన్నటి రోజున బర్త్డే చేసుకోమంటే మేము పల్స్ పోలియో కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పల్స్ పోలియో అయితేనే ప్రెస్ను అడ్రస్ చేస్తూ నరసింహస్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి జరుగుతుంది, వైసీపీ వాళ్ళని కూడా రండయ్యా, మీకే కాల్సింటే మొదటి పూజ కూడా చేయిస్తాము, దయచేసి ఊరి విషయంలో రాజకీయాలు వద్దు, మనం మాట్లాడుకుంటాం, మరుచుకుంటాం, ప్రెస్ మీట్లు పెడతాం, తిట్టుకుంటాం, అన్నీ ఉంటాయి, కానీ స్వామి విషయానికో లేదా ఊరి విషయానికో వచ్చినప్పుడు అందరూ ఒకటే ఉందాము అని చెప్తే కనీసము ఆ మాటకు కూడా వాళ్ళు ఎక్కిందో లేదో. అది మా ఆలోచన విధానం. ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి గర్భిణీ స్త్రీని నిన్నటి రోజున వాళ్ళు పుట్టినరోజు పండగ చేసుకుంటూ ముత్యాలపల్లిలో తనకల్ మండలంలో కడుపు మీద కాలుతోదనినటువంటి కార్యకర్తలు ఉండే పార్టీ హాస్పిటల్లో చేరింది. పోలీసు వాళ్ళేమో చర్యలు తీసుకున్నారు, 307 కేసు కట్టినారు అని కోటింగ్ ఇచ్చినారు, కానీ రప్ప అంట. ఇటువంటి ఆలోచన ఉండే వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మామూలుగా ఎలక్షన్లప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు ఏమి ఇస్తా ఉంటాయి వాళ్ళు చెప్పనుండు. ఇంకా ఇంకేంటివి ఇస్తాయి అవి మామూలు. అది కాకుండా హామీలు ఇస్తూ ఉంటాయి. ఏ రకమైన హామీలు ఇస్తాయి? అబద్ధం కాదు, నిజాలు కూడా చేసినప్పుడు 6,000 రూపాయలు నిజమైండేదే. నీ కాళ్ళకు కడియాలు పెడతాము, నడుము కొడ్డానం పెడతాము, ముక్కుకు ముక్కు పిల్ల పెడతాము, నెత్తిన పాపిడి పిల్ల పెడతాము అని చెప్పితేనే ఓట్లు వేసేది కష్టంగా ఉంది. కొడువులు తీసుకొని రప్ప అంటారంట. వీళ్ళకి ఓట్లు వేస్తారు ఎవరన్నా ఓట్లు వేస్తారేమే? ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఏమైంది కానీ ఈ మధ్యన నాకు తెలిసి మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనకి. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. వాళ్ళకి అది శాపంగా పరిణమిస్తుంది పార్టీకి. ఎవరైనా కోర్టుకు పోవాలంటే, మీరు ఎవరైనా కోర్టుకు పోయే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ పోతా అంటారా కోర్టుకి? నువ్వు ఎప్పుడు ఆడే ఉంటావు కదా వెంకటరమణ కోర్టు కాంప్లెక్స్లోనే, ఎంఆర్ఓ ఆఫీసే ఉంటావు, నువ్వు ఆడే ఉంటావు కదా. మామూలు కోర్టుకు పోతానే, లోపలికి పోతానే ఎంత పెద్దోడైనా గుండీలు ఇట్లా పెట్టుకొని చేతులు కట్టుకుంటాడు లేదా కదా, దండం పెట్టుకొని. అది మన రాజ్యాంగంలో మనం రచించుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం అందరూ గౌరవిస్తూ దాన్ని అమలు చేసేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ దాని కట్టుబాటు ఉండాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి ఉండడు. జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి పోతే చేతులు కట్టుకుంటాడు, కానీ కోర్టు బయట దండాలు పెట్టి బుగ్గలు నిమిరి తలలు దువ్వేసి జనాల్ని గుంపులు వేసుకొని పోతాడు. అంటే ఆ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను కూడా గౌరవించేటువంటి మానసిక పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమా? ఆలోచన చేసుకోండి. చిన్నదంతా ఒక 30 మంది 40 మంది ఉన్నారు, ఇంత పొడుగు చెప్తానని అనుకుంటున్నారు. చెప్పాలా ప్రతి వేదిక మీద. ఎందుకంటే ఒకసారి అబద్ధాలు వల్లెవేసి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా లేదా? చేసినాడా అధికారం ఇచ్చినాక? మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతానంటే ఏమారినారు. నిజమైన అబ్బాయి ఏదో అద్భుతం చేస్తాడని, ఈయనే సారా వ్యాపారం చేస్తాడు అనుకో, అందుకే రేట్లు పెంచుకున్నాడు ఆయన, లెక్క ఎక్కువ సంపాదించుకునేకి. ప్రజల మీద బాధుడు అన్నాడు. వచ్చిన దగ్గర నుంచి బాధడం తప్పితే ఇంకోటి లేదు. మీకు ఇక్కడ వికలాంగుల భవనం ఉంది, ఎవరి సొమ్ముతో కట్టించింది ఇది? ప్రభుత్వ సొమ్ముతో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే ప్రజావేదిక కూల్చేసినాడు. తెలుసా ఇది మీకు? తెలుసా? ఎవరు డబ్బులతో కట్టిండేది? ఇది ప్రజల డబ్బుతోనే కట్టిండేది. ఏం చేసింది అది ఆయనకి? ఈ రకమైనటువంటి చిన్న మనస్తత్వం, చిన్న బుద్ధి ఉండేవాడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇబ్బంది పడతారా లేదా?
మీరు ఇన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు దింపేస్తారు, అప్పుడప్పుడు ఎక్కిస్తున్నారు. మీరు రప్ప అని కొడుకులు పట్టుకుంటానంటే ఎప్పుడన్నా బుద్ధుండేవాడు ఎవడన్నా ఓట్లేస్తాడేమే? చెప్పండి. మీరు పోలేరమ్మకు బలి ఇస్తారంట. ఎవరిని బలి ఇస్తారా మీరు? ఎవరికి బలి ఇచ్చేది? బలి ఇస్తారంట. వీళ్ళకు వాళ్ళ నాయకుని దగ్గర నుంచి వాళ్ళ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బుద్ధిమాంద్యం ఉంది. వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకంటే రప్ప పెట్టుకున్నారు కదా, మైండ్ దొబ్బేసింది వీళ్ళకి. ఖచ్చితంగా 15,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాల్సింది వీళ్ళకి. మీకు అందరికి ఒకటే ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నారు, మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలని అక్కుని చేర్చుకోండి. ఆ ప్రభుత్వాల కోసం మీ వంతుగా మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడండి. మీరు పొందుతున్నటువంటి మంచి కానీ, మీ జీవితాల్లో వస్తున్నటువంటి మంచిని కానీ, ప్రభుత్వం చేసినటువంటి కృషిని కానీ 10 మందికి తెలియజెప్పండి. అంతేగాని మనం పెన్షన్ తీసుకుందాం, మనం ఇల్లు తీసుకుందాం, వికలాంగుల ఓనంగా తెచ్చుకుందాం, మళ్ళీ మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని పుణికిపుచ్చుకుందాం, అంతేగాని మంచి చేసినటువంటి ప్రభుత్వం గురించి మాత్రం మర్చిపోదామంటే మంచిది కాదని మీకు అందరికీ కూడా చెప్తాను. చెప్పండి 10 మందికి అని చెప్తాను. 10 మీరు చేసే ప్రతి మంచి కూడా, ప్రభుత్వం చేసిన ప్రతి మంచి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి మంచి, కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి కూడా పక్కనోడికి చెప్పండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు ఖండించండి. వాళ్ళకి ఈ ప్రభుత్వం మీకు ఏం మంచి చేసిందో తెలియజెప్పని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజున మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ కొత్త సంవత్సరం కూడా మళ్ళీ ఈ 67వ సంవత్సరం, 66 జరుపుకుంటున్నారు. 67వ సంవత్సరం కూడా మీ జీవితంలో మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.